ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపిరెడ్డిపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. కుంటెమద్ది పాపిరెడ్డిపల్లి వద్ద మాత్రమే హెలిప్యాడ్కు అనుమతినిచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావద్దు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి నేతల డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి లైవ్లో అందిస్తారు. శివారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు రాప్తాడు నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ కూటమి అనుసరిస్తున్న హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అంటే దాదాపుగా వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకునేందుకు ఇప్పటికే కుట్రలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యకర్తలు ఏ విధంగా సమన్వయం పాటించాలి, తర్వాత రేపు షెడ్యూల్ ఏ విధంగా ఉందో మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆలూరు సాంబశివరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా సాంబశివరెడ్డి గారు ఏ విధంగా అప్పీల్ చేయబోతున్నారు? ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎట్లాంటి అప్పీల్ చేస్తున్నారు పార్టీ తరఫున? మీకు అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు గత 12 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయనకున్న చరిష్మా ఎక్కడికి పోయినా వేలాదిగా ఆయన అభిమానులు తరలి వస్తారు, దాంట్లో అనుమానమే లేదు. దట్టు రేపటిది ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం మా జిల్లాకు వస్తున్నాడు అనేది ఒకటి ఉంది. కార్యకర్తల్లో అంతా కూడా చూడాలి, ఆయన్ని పలకరించాలి అనే వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా వేలాదిగా వస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. బట్ రేపటి కార్యక్రమం ఏదో పార్టీ ప్రోగ్రాం లైక్ మీటింగో బహిరంగ సభ కాదు. కేవలం ఒక కుటుంబంలో ఆయన పెద్ద ఆయన హత్య గావింపబడ్డాడు. సో వాళ్ళ ఇంటికి ఒక భరోసా ఇచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యకర్తలకు కూడా ఒక ధైర్యం నింపడానికి నేనున్నాను మీకు అండగా అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అండ్ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మీరు చూసుంటారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అల్లర్లు ఏమీ జరగకుండా చాలా శాంతియుతంగా జరిగినాయి. సో రేపు కూడా నాకు తెలిసి మా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణ ఉన్నవాళ్ళే. దట్టు మేమంతా కూడా మా లీడర్ జాడలో నడుస్తాం. అంటే ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడు. సో డెఫినెట్లీ మా వాళ్ళంతా కూడా అట్లాగే ఉంటారు. అండ్ నేను కూడా పార్టీ తరపున అప్పీల్ చేస్తున్నాను రేపు వచ్చే నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా రేపు మనం పోయే పరిస్థితిని, అంటే మనం ఎందుకు పోతున్నాం అనేది దృష్టిలో పెట్టుకొని మేబీ తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు. మేము అది చేస్తాం ఇది చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇవన్నీ రాజకీయాల్లో మామూలే. కానీ మనము ఖచ్చితంగా శాంతియుతంగా ఉండాలా, సంయమనం పాటించాలా. మన రేపటి యొక్క కార్యక్రమం కేవలం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి. అట్లా కార్యకర్తలకు కూడా పార్టీ అండగా ఉంటుంది ధైర్యం ఇవ్వాలి, ఉద్దేశాన్ని తెలియజేయాలి తప్ప వేరేది చేయకూడదు అనేది. హత్య రాజకీయాలు అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోకపోతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సో ఇది నిజంగానే చాలా రాజకీయాల్లో ఇది చాలా ఇబ్బందికరమైన, ఎప్పుడు చూసిండ్రు ఇట్లాంటిది. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక లీడర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చెప్పడానికి, ఎలక్షన్స్ తీసుకుంటే మొన్న ఎలక్షన్స్లో మా లీడర్ ఎక్కడికి వెళ్ళినా అంటే మీటింగ్స్లో అంతా కూడా ఈ 5 ఏళ్లలో ఏం చేసాం, నెక్స్ట్ 5 ఏళ్లలో ఏం చేస్తాం, అంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పరిపాలనలో ఉన్న పారదర్శకత కావచ్చు, అట్లాగే
అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎస్పెషల్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవి చెబుతూ మేము వస్తే ఇవన్నీ చేస్తామనే చెప్పారు. ఇంకోవైపు కూటమి నేతలు ఎక్కడ చూసినా ఒక ఆయనేమో రెడ్ బుక్ అంటాడు, ఇంకో ఆయన బట్టలు కొడతామంటాడు. అంటే రాజకీయాల్లో ఎలక్షన్లకు పోయేటప్పుడు